రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసింది. 1,73,00,000 రూపాయల నిధులతో అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్ల పనులకు సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ తదితర నేతలు పాల్గొన్నారు. మమతా కృష్ణారెడ్డి గారి వాళ్ళు దాదాపుగా 1,50,00,000కు సంబంధించి వారు కార్పొరేటర్ గెలిచినప్పటి నుండి ఈ కాలనీలలో 1,50,00,000కు సంబంధించిన వర్క్, అది డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ లైన్ కావచ్చు, సెంట్రల్ లైటింగ్ కావచ్చు, రోడ్ వైడనింగ్ కావచ్చు, ఇవన్నీ పూర్తి చేసిన సందర్భంగా కాలనీస్ అన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. వారిని మనస్ఫూర్తి అభినందిస్తా ఉన్నాను. గౌరవ మేయర్ గారిని, గౌరవ కార్పొరేటర్ని అండ్ డిప్యూటీ మేయర్ గారిని అందరూ కూడా అభినందిస్తా ఉన్నాను. ఆ విధంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినాం. దాంతోపాటు ఇక్కడ ప్రధానంగా వర్షం వచ్చినప్పుడు ఈ కాలనీలో, శివనారాయణపురంలో ఇక్కడ ఉన్న కాలనీలన్నీ కూడా వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నామని పై నుండి కింద వరకు ఉన్న అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు విచ్చేసిన గౌరవనీయులు మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తే, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కార్పొరేటర్లందరికీ, కోఆప్షన్ సభ్యులకు, డిప్యూటీ మేయర్ గారికి, అలాగే కాలనీ వాసులందరికీ కూడా, కాలనీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అసోసియేషన్ సభ్యులందరికీ కూడా, మీడియా మిత్రులకు, పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బడంగ్పేట్ కార్పొరేషన్ దినదిన అభివృద్ధి చెందుతూ మరి దక్షిణాది రాష్ట్రంలో 4వ స్థానంలో ఉంది, కానీ ఇంకా మొదటి స్థానంలోకి వెళ్ళాలనే ఆలోచనతో తీవ్రమైన కృషి చేస్తూ మరి బడంగ్పేట్ కార్పొరేషన్ని ఒక మంచి డెవలప్ చేసి, కార్పొరేషన్ అంటే ఇట్లా ఉండాలని ఆదర్శంగా తీసుకునేటట్టు చేయాలని మన మంత్రి గారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు సంక్రాంతి పండుగ సెలవులను ప్రకటించడంతో విద్యార్థులు, ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో వివిధ ప్రదేశాలకు వెళ్లే వారితో ఎంజీబీఎస్ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ కనిపించింది. సంక్రాంతి సెలవులతో జనం సొంతూళ్ల బాట పెట్టారు. ఎంజీబీఎస్, జేపీఎస్, ఎల్బీ నగర్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్ దగ్గర ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. బస్టాండ్లలోని స్టాల్స్లో అధిక ధరలకు తినుబండారాలు విక్రయిస్తున్న వారిపై టీఎస్ఆర్టీసీ అధికారులు జరిమానా విధిస్తున్నారు. 2 రోజుల పాటు ఆర్టీసీ బస్టాండ్లో అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్పై ఆ డివిజన్ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ మండిపడ్డారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు అడ్డుకుంటున్నారని విమర్శలు చేశారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిని కాంక్షించే బీజేపీ కార్పొరేటర్ల ఎదుగుదలను చూడలేక అధికారిక కార్యక్రమాలకు తమను ఆహ్వానించకుండా వివక్షత చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రియా నవీన్ గౌడ్, ముషీరాబాద్ కార్పొరేటర్. అయితే ఈరోజు పేపర్ స్టేట్మెంట్లో శ్రీ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు మనకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే చేపల మార్కెట్లో దాదాపు 9 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు కూడా దాన్ని అభివృద్ధి పనులు ఇంకా పూర్తి కాలేకపోయింది. దాన్ని మేము అడగడం జరిగింది. ప్రజలు వారు విజ్ఞప్తి చేశారు ఏంటంటే ఇంకా పనులు స్టార్ట్ కాలేదు ఇక్కడ. అలాగే పబ్లిక్కి కటింగ్ చేసే ప్లేస్లలో కూడా దానికి మాకు ప్లేస్ మంచిగా డెవలప్ చేసి ఇవ్వాలని వాళ్ళు కోరడం జరిగింది. దాని గురించి మేము వెళ్తే మాకు పేపర్ స్టేట్మెంట్ ఏంటంటే మేము కూడా సవాల్ చేస్తాము, ప్రజల మధ్యలోకి వచ్చి దీనిపై ఒక క్లారిటీ ఇద్దామని వారు చెప్పడం జరిగింది. మేము కూడా ఎలాంటి సవాల్కైనా, ఎలాంటి అభివృద్ధికైనా, దేనికైనా సిద్ధమని మేము చెప్తున్నాము. దీనికి మేము ఎప్పుడు కూడా అడ్డుకోలేదు. ఒక్క మాట మాట్లాడలేదు ఇప్పటిదాకా. మరియు మా కార్పొరేటర్లకు ₹1 ఫండింగ్ కాలేదు ఇప్పటిదాకా. మీరు దానికోసం కూడా ఆలోచించినా, ఎమ్మెల్యే నువ్వు మాకు ఎప్పుడైనా మీటింగ్ పెట్టినావా, మీకు ₹1 ఫండింగ్ వస్తలేదు, ఎట్లా చేద్దాం డెవలప్మెంట్ అని అడిగినా మీరు కార్పొరేటర్లో కూర్చోండి. ఏ రోజు అడగలే మీరు. కార్పొరేటర్లను ఏంటంటే మేము డెవలప్మెంట్ చేస్తున్నాం, మేము మా ఉన్న బీజేపీ కార్పొరేట్ డెవలప్మెంట్ చేస్తున్నామని మమ్మల్ని నోవేర్ చేయనీకి మీరు అధికారాలు వేసుకొని బస్సు తిరుగుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అయినా బస్సులో ఏ రోజైనా. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ జాగరణ దీక్ష, అరెస్టు, విడుదల తదితర అంశాలతో రాష్ట్రంలో రాజకీయ వేడి నెలకొంది. ఇదే అదునుగా బీజేపీ అగ్రనేతలు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శల దాడి చేస్తున్నారు. ఈ అంశాలన్నీ ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి వెళ్లాయి. దీంతో బండి సంజయ్తో స్వయంగా ఫోన్లో మాట్లాడారు. బండి సంజయ్కి ఫోన్ చేసిన మోదీ దాదాపు 15 నిమిషాల పాటు సంభాషించారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలను అడిగి తెలుసుకున్నారు.
బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్ష గురించి, అరెస్టు తదితర అంశాల గురించి చర్చించారు. సంక్రాంతి పండుగ సెలవు రోజుల్లో దొంగతనాల నివారణకై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. నగర సిపి ఆదేశాల మేరకు స్టేషన్ పరిధిలో నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామన్నారు. సొంత ఊళ్లు వెళ్లేవారు విలువైన నగదును భద్రపరచుకోవాలని సూచించారు. ఇన్స్పెక్టర్ ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉండి నా సొంత ఊర్లకి ఎవరైనా పండగ నిమిత్తం వెళ్ళేటువంటి ప్రజలకు నా యొక్క ముఖ్య గమనిక ఏంటంటే, మీ యొక్క విలువైనటువంటి ఆభరణాలు కానీ, వస్తువులు కానీ, డబ్బులు కానీ ఏమైనా ఉన్నట్లయితే మీరు మీ యొక్క బ్యాంకు లాకర్లో కానీ, మీకు తెలిసిన వ్యక్తుల దగ్గర కానీ భద్రపరుచుకొని వెళ్ళినట్లయితే మీ యొక్క ఆభరణాలు కానీ, డబ్బులు కానీ భద్రంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఇంట్లో ఉన్నటువంటి మొత్తం కూడా మీ సొంత ఊర్లకు వెళ్ళేటట్లయితే మాకు తెలియజేసినట్టయితే అక్కడ పాయింట్ బుక్ పెట్టి 24/7 మేము అబ్జర్వేషన్లో ఉంటాము. మీరు పండుగ చేసుకొని భద్రంగా తిరిగి వచ్చేంత వరకు కూడా మా ఏరియాలో ఉన్నటువంటి పెట్రోల్ కార్స్, బీసీస్ అందరు కూడా మీ యొక్క ప్రాపర్టీకి కానీ, వస్తువులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు వెళ్ళే ముందు మీ చుట్టుపక్కల వాళ్లకు మీరు ఇంటి మొత్తం వెళ్ళినట్లయితే చెప్పి వెళ్ళినట్లయితే ఏమన్నా ఎలాంటి అత్యవసర పరిస్థితి కానీ, మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా అనుమానితులు కానీ తిరిగినట్లయితే మీరు కానీ మీ దగ్గర పట్ల ఉన్నటువంటి వ్యక్తులు కానీ అత్యవసరమైనట్లయితే 100కు డైల్ చేసినట్లయితే మేము 2 నిమిషాల్లో మీ ఇంటి చుట్టుపక్కలకు రావడం జరుగుతుంది. ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే నాకైనా ఫోన్ చేయొచ్చు. నా యొక్క నెంబర్. ఓయిలో పరిశోధక విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యుత్, మంచినీటి సరఫరాను నిలిపివేయడంతో లేడీస్ హాస్టల్ వద్ద పరిశోధక విద్యార్థులు ధర్నా చేశారు. తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో వసతి గృహాలతో విద్యుత్, మంచినీటి సరఫరాలను ఓయూ అధికారులు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో తమకు వసతులు కల్పించాలని పరిశోధక విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఓయూ లేడీస్ హాస్టల్ వద్ద నిరసన చేపట్టారు. తమకు విద్యుత్, నీటిని సరఫరా ఇస్తామని హామీ ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మార్నింగ్ నుంచి అసలు ఏంటి మేము అడిగాము, మీకు పవర్ ఎప్పుడు కట్ చేస్తారు, ఏమైనా ఉన్నాయా ఇలాంటివన్నీ కేటకర్లను అడిగితే అమ్మ మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు, ఇస్తారు 2 రోజుల వరకు ఉంటుందమ్మా అని చెప్పారు. సరే అని చెప్పేసి మేము ఇక్కడ స్టే చేయడం జరిగింది. సడన్ గా మార్నింగ్ 11 o'clock వాటర్ ఆఫ్ చేసేసారు, డ్రింకింగ్ వాటర్ ఆఫ్ చేశారు అండ్ వాడుకున్న వాటర్ కూడా ఆఫ్ చేశారు. అయితే సడన్ గా మళ్ళీ 4 o'clockకి పవర్ కట్ చేయడం జరిగింది. పవర్ కట్ చేయగానే మేము పవర్ పోయింది, ఎందుకు పోయింది అని చెప్పేసి మేము మామూలుగా పోయిందేమో వస్తుందేమో అనుకుని కొంచెం అటు చూసాం. చూసినలోనే అంతనే కేర్ టేకర్ ఫోన్ చేస్తే అమ్మ మాకు తెలియదు అని చెప్పారు. ఓయి బిల్డింగ్ డిజైన్ వాళ్ళకి ఫోన్ చేస్తే లేదమ్మా వీసీ గారు పర్మిషన్ ఇచ్చారు, మేము కట్ చేసామని చెప్పారు. అయితే మాకు 2 days వరకు అని చెప్పారు, వర్క్ చేసుకోమని చెప్పారు. సడన్ గా వితౌట్ ఇంటిమేషన్ తో పవర్ అండ్ వాటర్ కట్ చేయడం వల్ల వీళ్ళ ఒక ఉద్దేశం ఏంటి అంటే సడన్ గా నైట్ పూట ఆడపిల్లలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ యూనివర్సిటీలో కూడా ఈరోజు పవర్ కానీ మొత్తం వాటర్ కానీ నిలిపివేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ప్రత్యేకించి ఉస్మానియా కేంద్రంగా ఈరోజు టీఆర్ఎస్ తొత్తుకున్నటువంటి యూనివర్సిటీ యంత్రాంగం మొత్తం కూడా యూనివర్సిటీ విద్యార్థులు మొత్తం కూడా బయటికి తోలాలని చెప్పేసి ఈరోజు మొత్తం కూడా యూనివర్సిటీలో మొత్తం కూడా ఉచిత కరెంటు కావచ్చు, వాటర్ కావచ్చు మొత్తం కూడా నిలిపివేయడం జరిగింది. దీనిని నిరసిస్తూ యూనివర్సిటీ విద్యార్థులు మొత్తం కూడా 4 గంటల నుంచి ధర్నా చేస్తున్నా కూడా ఈరోజు యూనివర్సిటీ అధికారులు ఏమాత్రం కూడా నిమ్మకం లేకపోతే వ్యవహరించడం జరిగింది. నగరంలోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈస్ట్ శ్రీనివాస్ నగర్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 75 బైకులు స్వాధీనం చేసుకున్నారు. 4 అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ గణేష్ తెలిపారు. అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయడానికి నిర్బంధ తనిఖీలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఈ తనిఖీల్లో 19 మంది ఇన్స్పెక్టర్లు, 175 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది మా ఆఫీసర్స్ ఆదేశాల మేరకు. దీంట్లో అడిషనల్ డీసీపీ గారు, నేను, మా 9 మంది ఇన్స్పెక్టర్లు, 16 మంది ఎస్ఐలు, 90 మంది స్టాఫు, టోటల్గా 189 మెంబర్స్ పాల్గొనడం జరిగింది. కొన్ని ప్లటూన్స్ కూడా ఉన్నాయి. టోటల్గా 300 ఇళ్ళు మేము చెక్ చేసాం.
75 వెహికల్స్ని 2 వీలర్స్ని సీజ్ చేసాం. వాటిని వెరిఫై చేస్తాం, చేసి కాగితాలన్నీ కరెక్ట్గా ఉంటే వదిలిపెడతాం, లేకపోతే వాటిని కేసు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుద్ది. అలాగే కమ్యూనిటీ ఫెల్ట్ నీడ్స్ అంటే ఏరియాలో ప్రజలకి మున్సిపాలిటీతో కానీ లేకపోతే వేరే డిపార్ట్మెంట్తో కానీ ఉన్న అవసరాలు 8 గుర్తించడం జరిగింది. అవి వాళ్ళ నోటీసుకు తీసుకెళ్తాం. తర్వాత ఒక రౌడీ షీటర్ని చెక్ చేసాం. తర్వాత 4 సస్పెక్ట్స్ని చెక్ చేయడం జరిగింది. మెయిన్గా దీని ఉద్దేశం ఏంటంటే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ద్వారా మంచి వాళ్ళకి మీకు మేము ఉన్నామని ఒక అండలాగా వాళ్ళకి ఒక నమ్మకం కలిగించడం కోసం దీన్ని చేపట్టాం. అలాగే సంఘ విద్రోహ శక్తులకి మీ పట్ల కూడా మేము ఉన్నాం నాయన, మిమ్మల్ని చెక్ చేస్తుంటాం, మీరేమన్నా తప్పు చేస్తే జైలుకు పంపుతామని వాళ్ళకి కూడా ఒక భయం కలిగించడం కోసం, మంచి వాళ్ళకి నమ్మకం కలిగించడం కోసం, చెడ్డ వాళ్ళకి భయం కలిగించడం కోసం ఉద్దేశించబడ్డ కార్యక్రమం ఇది. మణికొండలోని మల్లన్న ఆలయ వేదికగా కృషి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు రూపారెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీలో అనేక మంది మహిళలు పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో విజేతగా నిలిచిన ముగ్గురికి తగిన పారితోషికంతో అభినందించారు. హైదరాబాద్ శివార్లో గల మణికొండలో సంక్రాంతి సంబరాలు ఆరంభమయ్యాయి. వాడవాడలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ పండుగ వాతావరణాన్ని ఉట్టిపడేలా మహిళల్లో ప్రతిభను వెలికితీసే ప్రయత్నం చేశారు. కృషి ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు అంబరానంటాయి. ముగ్గుల పోటీల్లో చుట్టుపక్కల ఉన్న చిన్న పెద్ద యువతులు, మహిళలు, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు వేసిన రంగవల్లులు సంక్రాంతి శోభను తెచ్చాయి. సంక్రాంతి పండుగను ఎలా జరుపుకుంటారు అనే కాన్సెప్ట్ను తీసుకొని తమ ముగ్గులతో అందరికీ చాటి చెప్పారు. పోటీలలో పాల్గొన్న 50 మంది మహిళలు వేసిన ముగ్గులను సంస్థ అధ్యక్షురాలు రూపారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. మా ఆడపడుచులు వేసిన ముగ్గులు బేష్ అంటూ ఎమ్మెల్యే కితాబిచ్చారు. నిర్వాహకులు ఇచ్చిన 2 గంటల సమయంలోనే సంక్రాంతి పండుగను ఉట్టిపడేలా కార్యక్రమాన్ని విజయవంతం చేశారంటూ హర్షం వ్యక్తం చేశారు. పోటీల్లో విజేతగా నిలిచిన ముగ్గురు మహిళలకు తగిన నగదుతో అభినందించారు. దీంతో రాజేంద్రనగర్ పరిధిలోని పలు కాలనీలో సంక్రాంతి శోభ నెలకొంది. జడ్జెస్ టైం తీసుకోండి, హరీబరీ ఏం లేదు, యూ హ్యావ్ టైం. మీరు 1కి 3 సార్లు చూడండి, చూసి 2-3 టైమ్స్ చూసుకొని డిస్కస్ చేసుకొని డిసిషన్ తీసుకోండి. చెప్పు ఏమేమి వేస్తావు చెప్పు. ఈ పండగ చేసుకునే రైతు ఎంత బాగుండాలి, ఇదంతా కూడా తన ముగ్గులో తను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలా పొంగల్ వండుకోవాలి, ఈ గాలి పటాలు ఎందుకు, చెరుకు గడలు ఎందుకు, ఇవన్నీ పండగ ఎంత శోభాయమానంగా జరుపుద్దో తను చాలా బాగా ముగ్గులో ఎక్స్ప్లెయిన్ చేశారు. అందువల్ల సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. అటు విద్యార్థులు, ఇటు అయ్యప్ప భక్తులు, మరోవైపు వీకెండ్ శని ఆదివారాలు సెలవులు ఉండటంతో ఐటీ ఉద్యోగులు తమ సొంత ఊళ్లకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రయాణికుల రద్దీతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇదే విషయంపై మా ప్రతినిధి విజయ్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు. కిటకిటలాడుతున్న ప్రజలు, ఒక దిక్కు సంక్రాంతి సెలవులు, ఒక దిక్కు అయ్యప్ప స్వామి పడిపూజ కట్టుకొని కొంతమంది అయ్యప్ప స్వామిలు ఈరోజు చాలా మంది ఇడుముడి కట్టుకొని కూడా ఈ రోజు అయ్యప్పకు శబరిమలకి బయలుదేరారు. కొంతమంది ఏమో ఇక్కడ మన సంక్రాంతి సెలవులు ఈ రోజు నుంచి చాలా మంది పబ్లిక్ ఊరికి తరలి వెళ్తున్నారు. చాలా మంది ఇక్కడ ఈ రోజు కాచిగూడ రైల్వే స్టేషన్ లో తరలి వెళ్తున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతుంది. ఇది విజయ్. యాదవ హక్కుల పోరాట సమితి లాయర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులుగా పులిగిల్ల మధుకృష్ణ యాదవ్ నియమితులయ్యారు. కుకెట్పల్లి యాదవ హక్కులకు పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ చేతుల మీదుగా నియమితులయ్యారంటూ మధుకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఎటువంటి స్వార్థం, కల్మషాలకు పోకుండా సంఘం అభివృద్ధికి తోడ్పడతారని ఓ సెల్ఫీ వీడియోను షేర్ చేశారు. నేను మధుకృష్ణ యాదవ్ పులిగిల్ల ఈరోజు అనగా 8/1/2022
గౌరవనీయులైన యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ గారి చేతుల మీదుగా యాదవ్ హక్కుల పోరాట సమితి సంఘం తెలంగాణ రాష్ట్రం లాయర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులుగా నియామక పత్రం అందించినందుకు మేకల రాములు యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర యాదవ్ హక్కుల పోరాట సమితి లాయర్స్ ఫోరం అధ్యక్షులుగా నేను ఎటువంటి తారతమ్యాలు చూపించకుండా సంఘం అభివృద్ధికై పాటుపడతానని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇట్లు మధుకృష్ణ యాదవ్ పులిగిళ్ళ యాదవ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర లాయర్స్ ఫోరం అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్రం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం డివిజన్లోని బడంగ్పేట పరిధి మల్లాపూర్లోని విద్యాదాయిని టీఎంఎస్ఎస్ మేనేజ్మెంట్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ డెనీ కార్యక్రమం నిర్వహించారు. 2019-21 బ్యాచ్కు చెందిన విద్యార్థులు అత్యధిక శాతం ఉత్తీర్ణతతో పాస్ అయిన విద్యార్థులకు గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లు, మెడల్స్తో ఘనంగా యాజమాన్యం సన్మానించింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ సంస్థ అధినేత అమిత్ షా పాల్గొన్నారు. విద్యాదాయిని విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు చదువుతో పాటు పార్ట్ టైం ఉద్యోగ అవకాశాలు కల్పించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. College of Management has organized, taking all COVID norms and precaution. Now this college is endeavoring to a new heights. See, still the corona is on, so we are coming up with good hybrid model, offline and online, and also we are educating not only our students but public at large about the safety, about the vaccination. And one of the ambitious program of this college is mentoring. And second is mentoring is very, very important. One-to-one, the students will interact with the faculty. If they have any stress or any problem relating to their careers, they can discuss and solutions are to be worked out. The second flagship program of this college is internship. We are connected with a lot of industries, IT industry, and just now Amit Shah ji is the owner of one of the biggest chain owners of ice cream industry. He is willing to give students opportunity to give internship in their factory. Manoj Singh, founder member Vidyadayini Education Society. Today we conducted a convocation function for the students who passed out in the year 2020, getting their post-graduation masters in business administration. Sri Amit Shah ji was the chief guest, and about 100 plus students attended this function. Our Vidyadayini group of institutions started in the year 1981, is having 35 years of experience offering education from KG to PG. And I'm very much delighted and happy that our school and group of institutions is having good name and reputation due to the hard work and dedication of our teachers, faculty members. Congratulations to Vidyadayini group of educations for the annual pass out for the MBA students. I wish all the students the best of luck, and the great institution founded by late Shri Taramati Singh Devi ji and D. Sajan Kumar Devi ji and Manoj Kumar Devi ji and Vinod Kumar Devi ji for the excellent work they are doing in this field. And I wish all the students all the best, all the staff, principal, management. I am very proud and lucky to be here in this. తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ స్వర్గస్థులైనారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం తీవ్ర అస్వస్థతకు గురవగా గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందారని వైద్యులు తెలిపారు. రమేష్ బాబు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రమేష్ బాబు నటుడిగానే కాకుండా నిర్మాతగానూ పలు చిత్రాలు నిర్మించారు. ఆయన 1974లో బాల నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. అల్లూరి సీతారామరాజు, మోసగాళ్లకు మోసగాడు, దేవుడు చేసిన మనుషులు చిత్రాల్లో బాల నటుడిగా నటించి తండ్రి వారసత్వాన్ని చాటాడు. సామ్రాట్ అనే చిత్రంతో యువ హీరోగా ఆకట్టుకున్నాడు.
1997 నుంచి నటనకు దూరంగా ఉన్న రమేష్ బాబు 2004లో నిర్మాతగా మారారు. మహేష్ బాబు నటించిన అర్జున్, అతిథి సినిమాలకు రమేష్ బాబు నిర్మాతగా పనిచేశారు. ఘట్టములేని రమేష్ బాబు మరణంతో కుటుంబంలో రోదనలు మిన్నంటాయి. తన లోటు తీర్చలేనిదంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ, తూర్పు ప్రాంతాల నుంచి గాలులు బలంగా వీస్తున్నాయని చెప్పారు. ఉత్తర తెలంగాణలో ఎల్లుండి వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. ఆగ్నేయ దక్షిణ దిశల నుండి తెలంగాణ వైపు వీస్తున్న గాళ్ల కారణంగా చలి తీవ్రత తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో ఉత్తర భారతం నుంచి వీస్తున్న చల్లని గాళ్ల కారణంగా మంచు పొరలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రం భీం, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో జనవరి 10, 11న వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల కారణంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు. వర్షాల నేపథ్యంలో రైతులు అలర్ట్గా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తెలంగాణలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. మరోసారి 2000కు పైగా కొత్త కేసులు నమోదవగా 75% కేసులు జీహెచ్ఎంసీ నుండి నమోదవటం ఆందోళనలు కలిగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2606 కేసులు నమోదవగా కేవలం గ్రేటర్ హైదరాబాద్ నుండి 1583 కేసులు నమోదవటం గగ్గోలు పెడుతోంది. తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి మళ్లీ ఊపందుకుంది. గడిచిన 24 గంటల్లో 2606 కేసులు నమోదవగా కోవిడ్తో 2 మరణించారు. ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీలో కొత్తగా 1583 కేసులు నమోదయ్యాయి. ప్రజలు మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యభరితంగా వ్యవహరించడంతో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో 75% కేసులు గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం నుండే నమోదవుతున్నాయి. మేడ్చల్, మల్కాజిగిరిలో 292, రంగారెడ్డి జిల్లాలో 214 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్తో రాష్ట్రంలో 2 మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మరణాల సంఖ్య 12,180కి చేరింది. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించడం అనివార్యమని అధికారులు హెచ్చరిస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చంద్రబాబు ఏం చేశారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కుప్పంను అభివృద్ధి చేయలేకపోయారని దుయ్యబట్టారు. చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పుట్టడం మన దురదృష్టకరమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు కుప్పంలో గ్రానైట్ మైనింగ్ చేశారని పెద్దిరెడ్డి ఆరోపణలు చేశారు. మరి 35 సంవత్సరాలు అక్కడ ఉండి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి, 9 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నువ్వు ఏం చేస్తావు ఈ జిల్లాకు అని అడుగుతా ఉన్నాను. జిల్లా కథ దేవుడు ఎరుగు. కనీసం నువ్వు కుప్పం నియోజకవర్గానికి ఏం చేసావని అడుగుతా ఉన్నాను. మొన్నటి రోజు చెప్తాడు ఆయన అక్కడ కుప్పంలో సమావేశంలో, నేను కళ్ళగంటా ఉన్నాను ఈ అభివృద్ధి చేయాలని కుప్పాన్ని. మరి ఆ కళ్ళన్నీ ఒమ్మైపోయాయి, నేను ఎన్నికల్లో గెలవలేకపోయానని చెప్పి మీరంతా కూడా ఓడించారని చెప్పి వాళ్ళను కూడా నిష్ఠూరం చేసి మాట్లాడినాడు. నేను అడుగుతా ఉన్నా, 14 సంవత్సరాలు సాల్దా నీకు అభివృద్ధి చేసేదానికి నేను అడుగుతా ఉన్నాను. 5 సంవత్సరాలే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏం చేశాడు, ఏం చేయలేదు మనకందరికీ కూడా గుర్తుంది. ఈరోజు ఆయన మన అందరి మనసుల్లో కూడా దేవుడయ్యాడంటే 5 సంవత్సరాల్లో ఆయన అన్ని కార్యక్రమాలు చేస్తే 14 సంవత్సరాల్లో నువ్వేం చేస్తా ఉన్నావు అని అడుగుతా ఉన్నాను. ఇంకా నాకు 5 సంవత్సరాలు కావాలా, నేను కళ్ళు కంటా ఉన్నాను కుప్పం అభివృద్ధి చేయాలని చెప్పి ఇట్లా తప్పుడు మాటలు అందరినీ కూడా మభ్యపెట్టే మాటలు మాట్లాడే పరిస్థితి చంద్రబాబు నాయుడు